ఒక్కొక్కడు లోకం కోసం బ్రతికితే వాడికి మచ్చ అంత కట్టినా అది వాడికి భూషణం అవుతుంది, కానీ అది వాడికి మచ్చ కాదు. శంకర, నేను తులసిని రక్షించాలనుకున్నాను, ఆమెని కాపాడాలనుకున్నాను, ఆమె నా శిష్యురాలు అని ఆమె ఆర్తి గమనించాను. క్షుద్రులు వీళ్ళకేం తెలుసు? ఒక ఆడదొచ్చి కూర్చున్నంత మాత్రం చేత అక్కర్లేని విషయాలు అంటగట్టగలిగినటువంటి దుష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు వీళ్ళు నా పాట వినడానికి అర్హులు గారు. పోతే పోని. క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానం ఇది. ఈ పాట ఇప్పుడు పాడుతున్నది కాదు, దీనికి అంతం లేదు. గుండె చప్పుడు ఉన్నంత కాలం ఈ పాట ఉంటుంది. దీనికి నిద్ర లేదు, రాత్రింబవళ్ళు ఉపాసన జరుగుతూనే ఉంటుంది. నిర్నిద్రగానం ఇది, విని తరించరా. అందరూ అలా పాడేవాళ్ళు ఉండరు. శివ, నేను పాడుతున్నా, తరించరా విని అనగలరండి ఏ భక్తుడైనా? ఏమి ధైర్యం అండి! భక్తి ధైర్యాన్ని నూరి పోసేస్తుంది. అందుకే విని తరించరా, అవధరించరా, వినో. మళ్ళీ నీకు దొరుకుతుందా ఇలాంటి పాట? క్షుద్రులు ఎవరు లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. రుద్రవీణ నిర్నిద్రగానం వినో అంటే ఆయన విన్నాడు. ఆయన విన్నాడని ఈయనకి ఎలా తెలిసింది? సినిమా మొత్తం మీద నాట్యం చేయనివాడు అక్కడ చేశాడు.